చిత్తూరు జిల్లా పుంగనూరులో బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా 2200 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం మారిపోతోందని ఎలాంటి అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టారని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. నేతుగుంటపల్లి ఒకటి ముదివేడు తమ్మలపల్లిలో 200 కోట్లతో కాంట్రాక్ట్స్ తీసుకున్నారు. ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆ కాంట్రాక్ట్స్ కి పర్మిషన్ లేకన్నా తొందరగా ప్రభుత్వం మారిపోతుంది, మనం ఎట్లా ఓడిపోతా ఉన్నాం, డబ్బు రాదని చెప్పి పనులు మొదలు పెట్టేశారు. ఇక్కడ ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వీటికి వారు కోర్టుకు పోయారు. కోర్టుకు పోస్తే మీరు పర్మిషన్ లేకన్నా కడుతున్నారు కాబట్టి 100 కోట్లు ఫైన్ మీ ప్రభుత్వం కట్టాలని వారికి వేయటం జరిగింది. ఈ 3 పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు. దాంట్లో సుప్రీంకోర్టుకు పోతే ఇదంతా కుదరదు, మీరు 100 కోట్లు ఫైన్ మాత్రం మీకు ఆపుతాము, 25 కోట్లు ఫస్ట్ మీరు చెల్లించండి, మిగతా మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇవన్నీ సరైన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. వీరి దోపిడీకి అరాజకాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అది మా చేతుల్లో లేదు. మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఉన్న వారంతా కూడా 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, ఈ బానిసత్వంగానే బతుకుతారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి.